అందరికీ నమస్కారం. నేను మీ స్టార్ టారో గోమతిని. లాస్ట్ వీడియోలో మేజర్ ఆర్కనా కార్డ్స్ మీనింగ్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మైనర్ ఆర్కనా కార్డ్స్లో ఉన్న 4 స్యూట్స్ పెంటకల్స్, కప్స్, వాండ్స్ అండ్ స్వార్డ్స్, రివర్స్ అండ్ అప్రైట్ మీనింగ్స్ తెలుసుకుందాం. కింగ్ కార్డ్స్ గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. ఫస్ట్ డిస్కస్ చేసే కార్డ్ కింగ్ ఆఫ్ పెంటకల్స్. కింగ్ ఆఫ్ పెంటకల్స్ అంటే ఎర్త్ ఎలిమెంట్ అని మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. ఒకవేళ ఎవరికైనా ఈ ఎలిమెంట్స్ గురించి డౌట్ ఉంటే మీరు వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తే మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఉంటుంది. కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఆర్ ఎనీ పెంటకల్ సూట్స్ బిలాంగ్స్ టు ఎర్త్ ఎలిమెంట్. అది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే వేరే ఏ కార్డ్స్లో కూడా ఎక్కడ కూడా మీకు ఎక్కువ ప్లాంట్స్ కనిపించవు, కానీ కింగ్ ఆఫ్ పెంటకల్స్ మీకు వైన్ ప్లాంట్స్ ఆర్ గ్రేప్ ప్లాంట్స్ కనిపిస్తాయి. ఇట్ రిజెంబుల్స్ ఎర్త్ ఎలిమెంట్. ఇట్ సేస్ ఫర్టిలిటీ, అబండెన్స్. అండ్ ఇక్కడ మీరు బుల్ చూస్తున్నారు కదా, ఈ బుల్ ఏదైతే ఉందో ఇది కూడా ఎర్త్ ఎలిమెంట్ రిలేటెడ్. దీని మీనింగ్ వచ్చేసరికి ప్రతి ఒక్క కార్డ్కి కూడా అప్రైట్ అండ్ రివర్స్ మీనింగ్స్ ఉంటాయి. అప్రైట్ మీనింగ్ ఈ పర్సన్ హీస్ టాప్ ఆఫ్ హిస్ గేమ్, టఫ్, ఎక్సలెంట్ మేనేజర్, ఏ డివోటెడ్ హస్బెండ్, ఫ్రెండ్. అగ్రికల్చర్ ఇతని బిజినెస్ ఆర్ ఆక్యుపేషన్ ఉండొచ్చు. అండ్ అలాగే ఇతనికి స్టాక్స్ పైన ఆర్ షేర్ మార్కెట్ పైన గుడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది మనం ఎలా చెప్పచ్చు, ఒకే పర్సన్కి ఇన్ని క్వాలిటీస్ ఉంటాయా అంటే కాదు. మీరు ఇక్కడ ఏ సింబల్ చూసారన్న దాన్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఈ వ్యాండ్ ఆర్ ఈ స్టాక్ కనుక చూస్తే హీ క్యాన్ బి అ బిజినెస్ మ్యాన్. ఆర్ ఈ పెంటకల్ సింబల్ చూసినా కూడా హీ క్యాన్ బి అ బిజినెస్ మ్యాన్. అండ్ అలాగే ఇక్కడ మీరు ప్లాంట్స్ కనుక చూస్తే హీ క్యాన్ బి రిలేటెడ్ టు అగ్రికల్చర్ ప్రొఫెషన్. అండ్ అలాగే ఇక్కడ మీరు ప్యాలెస్ కానీ బుల్ కానీ చూస్తే స్టాక్ మార్కెట్ ఆర్ షేర్ మార్కెట్లో ఇతనికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పచ్చు. మీరు కనుక గమనిస్తే షేర్ మార్కెట్లో కూడా బియర్ అండ్ బుల్స్ని సింబల్స్గా వాడతారు టు టెల్ ద గ్రోత్ ఆఫ్ ఎ షేర్ మార్కెట్ అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు రివర్స్ కార్డ్ మీనింగ్. ఇతను ఎలా అయితే ఒక డివోటెడ్ హస్బెండో, రివర్స్ కనుక వస్తే ఇతనంత స్టబాన్ పర్సన్ ఇంకొకళ్ళు ఉండరు. హీఈస్ వెరీ స్టబాన్, హీఈస్ ఎ రూత్లెస్ పర్సన్. ఇతనికి ఎమోషన్స్ కానీ మొరాలిటీ కానీ ఏమి ఉండదు. ఒకవేళ ఇతనికంటే ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఇతనని ఖచ్చితంగా మిస్యూజ్ చేసుకుంటాడు అని ఒక మీనింగ్ ఉంది రివర్స్లో. ఇప్పుడు నేను ఏవైతే మీనింగ్స్ చెప్తున్నానో ఇవన్నీ కూడా జనరలైజ్డ్ మీనింగ్స్ అన్నమాట. మన రీడింగ్లో వచ్చిన కార్డ్ బట్టి వచ్చిన పొజిషన్ బట్టి మీనింగ్స్ అన్నవి మారుతాయి. కమింగ్ టు కింగ్ ఆఫ్ కప్స్. ఇక్కడ మీరు కనుక చూస్తే ప్రతి ఒక్క కార్డ్లో కూడా ఆ సూట్కి రిలేటెడ్ ఆబ్జెక్ట్, అది స్వాడ్ అవ్వచ్చు, వ్యాండ్ అవ్వచ్చు, లేదా పెంటకల్ అవ్వచ్చు, అది వాళ్ళ చేతిలో పట్టుకున్నారు. అండ్ కమింగ్ టు కింగ్ ఆఫ్ కప్స్. కింగ్ ఆఫ్ కప్స్ వాటర్ ఎలిమెంట్. అది రిప్రజెంట్ చేయడానికే ఇక్కడ అంతా వాటర్ ఉంది. అండ్ అతని చెప్పులు కూడా ఏదో ఒక ఫిష్ స్కిన్ నుంచి చేపించుకున్నట్టు ఉంది. అండ్ అతని మెడలో కూడా ఫిషే ఉంది. అతను చాలా కామ్గా కూర్చున్నాడు. అండ్ అతను కప్లో ఉన్న వైన్ని ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉన్నవన్నిటిని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇతను ఇంత కామ్గా ఇంత హ్యాపీగా ఉంటూనే అతను కూర్చున్న పొజిషన్ బట్టి అతను ఒక మంచి పవర్ఫుల్ అథారిటీ ఉన్న పర్సన్. అండ్ అలాగే ఇతని డ్రెస్ కనుక మీరు చూస్తే నార్మల్గా ఈ ఫిష్ స్కిన్ షూస్ ఆర్ సాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఎవరు అంతా ప్రిఫర్ చేయరు. బట్ ఇతను ఇది ప్రిఫర్ చేశాడు అంటే హీ షుడ్ బీ హ్యావింగ్ సమ్ ఫ్యాషన్ సెన్స్ ఆర్ హీఈస్ వెరీ క్రియేటివ్ అని. సో ఈ సిచ్యువేషన్లో ఏదైనా సిచ్యువేషన్లో మీకు ఈ కార్డ్ వస్తే యూ షుడ్ బీ థింకింగ్ సమ్వాట్ క్రియేటివ్. అండ్ మీరు మీ గురించి ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన టైం వచ్చింది. ఈ పర్సన్ ప్రొఫెషన్ వచ్చేసరికి హీ క్యాన్ బి ఏ డాక్టర్, హీ క్యాన్ బి ఏ కౌన్సిలర్. అండ్ ఇతను ఎంత కామ్గా ఉన్నాడు. ఇట్ సేస్ దట్ హీఈస్ వెరీ స్టేబుల్, హీఈస్ వెరీ హ్యాపీ పర్సన్. ఎప్పుడైతే పర్సనల్ లైఫ్ హ్యాపీ ఉంటుందో
అప్పుడే ప్రొఫెషనల్ లైఫ్ హ్యాపీ ఉంటుంది. అది చెప్పే కార్డే కింగ్ ఆఫ్ కప్స్. అండ్ ఇక్కడ మీరు వెనక చూసుకుంటే షిప్స్ ఉన్నాయి, ఫిష్ ఎగురుతుంది. దట్ ఆల్ టెల్స్ స్మాల్ ఈవెంట్స్ అనమాట. ఈ కార్డ్ మనకి ఏ సిచ్యువేషన్లో వచ్చింది, అక్కడ మీరు ఏ పర్టిక్యులర్ సింబల్ చూసారు అన్న దాన్ని బట్టి ప్రిడిక్షన్ అన్నది డిఫరెంట్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు రివర్స్ మీనింగ్. ఇక్కడ కనుక మీరు చూస్తే రివర్స్లో నాకు ఎక్కువ ఈ ఫిష్ స్కిన్తో చేసిన సాక్స్ ఆర్ చెప్పల్సే కనిపిస్తున్నాయి. ఒక లీవింగ్ ఫిష్ని మీరు వాటర్లో పట్టుకోవడం ఎంత కష్టమో, అంటే అది జారిపోతూ ఉంటుంది. ఈ పర్సన్ని కూడా ఒక సిచ్యువేషన్లో క్యాచ్ చేయడం అంతే కష్టం. ఇది చెప్తాడు, అది వర్క్ చేయడు. ఇది చేస్తాను అంటాడు, చెయ్యడు. మాటల వరకు హామీ ఇస్తాడు కానీ మీకు యాక్చువల్గా ఆ రోజు హెల్ప్ చేసే టైంకి హ్యాండ్ ఇస్తాడు. దట్ మీన్స్ హీ స్లిపరీ లైక్ ఏ ఫిష్. ఈ పర్సన్తో కొంచెం కేర్ఫుల్గా ఉండడమే బెస్ట్ అని చెప్పేదే కింగ్ ఆఫ్ కప్స్ రివర్స్. నెక్స్ట్ కమింగ్ టు వాన్స్. వాన్స్లో కనుక మీరు చూస్తే ఇతను కూర్చున్న సింహాసనం పైన ఊసరవెల్లి ఉంది, లయన్ ఉంది. లయన్ ఈజ్ నథింగ్ బట్ లియో సైన్, అంటే సింహరాశి. అది అగ్నితత్వం ఉన్న రాశి, ఫైర్ ఎలిమెంట్. ఇక్కడ ఇతని మైండ్ కూడా అంతే షార్ప్. ఇతను వేసుకున్న డ్రెస్ పైన అంతా ఊసరవెల్లులు ఉన్నాయి. దట్ మీన్స్ హీ క్యాన్ చేంజ్ హీస్ వర్డ్స్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. అంతే కాకుండా ఇతను మ్యాన్ ఆఫ్ వర్డ్స్. లైక్ మాట చెప్తాడు, బట్ అందులో ఎంత పర్సెంట్ నిజం ఉంది అని అతనికే తెలుస్తుంది. అతను నిజమే చెప్పినా అది అంతా 100% నిజమని కాదు. మ్యాన్ ఆఫ్ వర్డ్స్ ఎలా అంటే అతను చెప్పింది చేస్తాడు, బట్ మనం అనుకున్న వేలో కాదు. అతను అనుకున్న వేలో అతనికి తగ్గట్టుగా అతను చేసుకుంటూ వెళ్తాడు. బట్ హీఈస్ ఏ ఆనెస్ట్ పర్సన్ అండ్ ఇతను ఎవరి మీద డిపెండ్ అవ్వడు. అదేవిధంగా ఇతను ఈ సిచ్యువేషన్లో ఉన్నాడంటే ఇతనంతటా ఇతనే సెల్ఫ్ మేడ్గా ఎస్టాబ్లిష్ అయిన పర్సన్ అని మీనింగ్. ఈజ్ అ న్యాచురల్ లీడర్ అండ్ మ్యాన్ ఆఫ్ యాక్షన్స్. ఇతను ఏది కూడా డిలే చేసే పర్సన్ కాదు. he can be a leader, he can be a politician kuda sometimes, and he is very good at talking. He have a charming personality. Next coming to king of swords. king of swords అనగానే అతని ఫేస్ చూడండి ఎంత సీరియస్గా ఉందో, అండ్ అతని కూర్చున్న పొజిషన్ ఈజ్ వెరీ స్ట్రైట్. మిగతా కింగ్స్ చూస్తే కింగ్ ఆఫ్ కప్స్ చూడండి, యూ విల్ నో ద డిఫరెన్స్. ఇతను చాలా రిలాక్స్డ్గా కూర్చున్నాడు, అంతా చూస్తూ ఉన్నాడు. ఇతను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చూస్తున్నాడు. అండ్ ఇక్కడ మీరు కనుక బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే క్లౌడ్స్ ఉన్నాయి, దూరంగా కొన్ని ట్రీస్ ఉన్నాయి, కాళ్ళ దగ్గర కొంచెం గడ్డి గ్రాస్ ఉంది. ఇట్ క్యాన్ బి ఎ లాంగ్ గ్రాస్ ఆర్ ఎ నార్మల్ గ్రాస్. దూరంగా 2 బర్డ్స్ ఎగురుతున్నాయి. అండ్ అతని కూర్చున్న సింహాసనం పైన బటర్ఫ్లైస్ ఉన్నాయి. అండ్ యూ క్యాన్ సీ ఇన్ బ్యాక్గ్రౌండ్ దట్ ఈస్ ఎ స్మాల్ ఫెయిరీ. అండ్ ఇక్కడ కనుక మీరు చూస్తే ఆ ఫెయిరీ ఇతని చెవుని లాగుతున్నట్టు కనిపిస్తుంది. ఇట్ క్యాన్ బి లైక్ ఏ అతనిలో ఇంకా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది. అది అతన్ని నువ్వు ఇంత గట్టిగా ఉండొద్దు, సాఫ్ట్గా ఉండు అని చెప్తుండొచ్చు. బట్ ఇట్స్ ఇన్ వైట్ అండ్ బ్లాక్ కదా, సో ఇతను ఆ సాఫ్ట్ కార్నర్ని పట్టించుకోవడం లేదు. హీ ఈజ్ మోర్ ఇన్ టు హీజ్ ఓన్ మైండ్. హీ ఈజ్ వెరీ ప్రాక్టికల్, హీ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ లాజికల్ థింకర్. అండ్ ఇతను గనక ఏదైనా జడ్జ్మెంట్ పాస్ చేస్తే దట్స్ అన్క్వశ్చన్డ్. ఆ జడ్జ్మెంట్లో పేరు పెట్టడానికే లేదు. అండ్ హీ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ లీడర్. ఇతను ఒక పొలిటీషియన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. సో నాకు తెలిసిన ఒక పొలిటీషియన్ లైక్ పవన్ కళ్యాణ్, ఈజ్ మ్యాన్ ఆఫ్ వర్డ్స్. అతను ఏదైనా ప్రామిస్ చేస్తే అది ఖచ్చితంగా చేస్తాడు. అండ్ అలాగే ఇతను చాలా లాజికల్, అనలిటికల్. అండ్ అతను ప్రతి స్టేజ్లో కూడా వన్ ఆఫ్టర్ వన్ స్టేజెస్లో హీఈస్ గ్రూమింగ్ హిమ్సెల్ఫ్. అది మనం ఎలా చూడొచ్చు అంటే ఇతని వెనకున్న బటర్ఫ్లై. ఒక గుడ్డు స్టేజ్ నుంచి గొంగళి పురుగు స్టేజ్ తర్వాత బటర్ఫ్లై స్టేజ్ వస్తుంది. ఎలా అయితే గొంగళి పురుగు అంతా తినేస్తుందో దాని తర్వాత అది ఇక్కడ మెటమార్ఫ్ అవుతుంది. ఇక్కడ తినడం అంటే అది క్రాప్ని ఏం డ్యామేజ్ చేయదు, దానికి ఎంత కావాలో అంత తీసుకుంటుంది. ఇతను కూడా అతని పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలుపుకొని ఒక బటర్ఫ్లై లాగా గ్రో అయ్యి హీఈస్ ఇన్ టు లైక్ పాలినేటింగ్ ద ఫ్లవర్స్. ఒక బటర్ఫ్లై స్టేజ్ రీచ్ అయిన తర్వాత అది ఇంకా లీవ్స్ని తినదు, ఇట్ ఓన్లీ పాలినేట్స్.
పాలినేట్ చేసి ఆ పాలినేషన్ అయిన ఫ్లవర్స్ నుంచి మనం ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. బటర్ఫ్లైస్ లేకపోతే మోస్ట్ ఆఫ్ ది పాలినేషన్ లేదు. ఇలాగే ఇతను ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ లేకపోతే అక్కడ పనులు అవ్వవు. పొలిటీషియన్ అంటే we can give a clear cut example of king of swords. Butterfly is nothing but the final stage. అన్ని ఆటుపోట్లు చూసుకొని ఇప్పుడు ఇతను ఈ స్టేజ్కి రీచ్ అయ్యాడు. ఈజ్ అంటే మోర్ లైక్ అ మెచ్యూర్డ్ పర్సన్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఒకవేళ ఇదే కార్డ్ రివర్స్లో వచ్చింది అనుకుందాం, దట్ మీన్స్ కాంట్రవర్సీస్ ఉంటాయి ఆర్ థింగ్స్ని అటు చేసేస్తారు. లైక్ అతనే చేసింటాడు బట్ అందులో అతను అక్కడి నుంచి తప్పించేసుకుంటాడు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్రుయాలిటీ. మీన్ అంటే ఒకరిని అవమానించడం, ఒకరిని కించపరచడంలో 1% కూడా వీళ్ళకి గిల్ట్ ఉండదు. అవతల వాళ్ళని ఎప్పుడు బ్లేమ్ చేస్తూనే ఉంటారు. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ వస్తే దట్ ఈస్ ద మీనింగ్. సో దీస్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ కింగ్స్ మైనర్ ఆర్కానాలో. స్వార్డ్స్, కప్స్, వాండ్స్ అండ్ అలాగే కింగ్ ఆఫ్ పెంటకల్స్. నెక్స్ట్ క్లాస్లో ఆర్ నెక్స్ట్ వీడియోలో క్వీన్స్, నైట్స్ అండ్ పేజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. మీకు ఇంకా ఏమైనా క్లియర్గా కావాలి అనుకుంటే యూ క్యాన్ కామెంట్.